అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఎదురింట్లో ఉన్నవారి నరదిష్టి మీపై పడకుండా ఉండాలంటే ఇలా చేయండి. 100% ఫలితం ఉంటుంది. ఒక్కోసారి మనం ఎంత కష్టపడినప్పటికీ మనం అనుకున్నది జరగదు. ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు ఎదురవుతాయి. ఇంట్లో ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి. మీ ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే మీ ఇంటికి ఖచ్చితంగా ఎదురింటి వారి నరదిష్టి ఉండవచ్చు. కాబట్టి ఇరుగు పొరుగుల దిష్టి మీ ఇంటిపైన అలాగే మీపై పడకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పే నియమాలను పాటించండి. మీ ఇంటికి దిష్టి దోషాలు తగలకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు. ఎవరికైనా దిష్టి తగిలితే అలాంటి వారికి అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అలాగే నిద్రపోతున్నప్పుడు భయంకరమైన పీడకలలు వస్తాయి. ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరంగా తలనొప్పి వస్తూ ఉంటుంది. అదే మీ ఇంటికి కనుక దిష్టి ఉంటే మీ ఇంట్లో ఎక్కువగా సాలెగుళ్ళు కనిపిస్తాయి. అలాగే మీ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కనిపించకుండా పోతాయి. మీ ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలన్నీ ఎండిపోతూ ఉంటాయి. మీ ఇంట్లో ఉన్న ట్యాప్ నుంచి నిరంతరాయంగా నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి. అలాగే మీ ఇంట్లో తరచుగా పాలు పొంగిపోవడం లేదా మాడిపోవడం వంటివి జరుగుతుంటాయి. అలాగే తలుపులను మూసేటప్పుడు నిరంతరం శబ్దం చేస్తాయి. ఎదుటి వారి మీద అసూయ కలిగినప్పుడు వచ్చే నెగటివ్ ఎనర్జీ ఆ వ్యక్తి మీద పడితే దాన్నే దిష్టి అంటారు. ఈ దిష్టి అనేది మనుషులకే కాకుండా వస్తువులకు, ఇళ్లకు, అలాగే వ్యాపారానికి కూడా తగులుతుంది. మీ ఇంట్లో ఎవరికైనా దిష్టి తోకినప్పుడు గుప్పెడు ఉప్పు తీసుకొని ఆ వ్యక్తి చుట్టూ 3 సార్లు తిప్పి దిగదీసి నిప్పుల్లో వేయండి, లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి. చిన్నపిల్లలు నలుపు రంగు దారాన్ని మొలతాడుగా కట్టుకోవడం వల్ల ఈ దిష్టి తగలకుండా బయటపడవచ్చు. అలాగే పెళ్లి కాని అబ్బాయిలు నల్లటి దారానికి మెడలో కట్టుకోవడం వల్ల నరదిష్టి నుండి తప్పించుకోవచ్చు. ఇకపోతే మీ ఇంటికి ఉన్న దిష్టి మొత్తం తొలగిపోవాలంటే, మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులని మీ ఇంటిని వదిలి వెళ్ళిపోవాలి అంటే నీళ్లలో కొన్ని తులసి ఆకులను వేసి ఆ నీటిని మీ ఇల్లంతా చల్లండి. దీంతో మీ ఇంటికి పట్టిన నరపీడ మొత్తం తొలగిపోతుంది. అలాగే బాగా ఎర్రగా మండుతున్న నిప్పులను ఒక లోహపు ప్లేట్పై తీసుకొని వాటిపై కొద్దిగా ఇంగువను వేయాలి. దీంతో దాని నుంచి పొగ వస్తుంది. దాన్ని ఇంట్లో అంతటా ప్రసరించేలా తిరుగుతూ ధూపం వేయాలి. ఇలా చేస్తే దుష్టశక్తులు ఉండవు, నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. మన బంధువులలో కూడా మనల్ని చూస్తూ అసూయ పెంచుకోవడం ద్వారా వారి చెడు ప్రభావం మన మీద పడుతుంది. నరదిష్టి పడినప్పుడు ఆ కుటుంబం ఎన్నో అష్టకష్టాలను అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి నరదిష్టి దోషాలు పోవడానికి ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోవాలి. ముఖ్యంగా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయని కట్టుకుంటే చాలా మంచిది. అలా వీలు కాని వారు బుధవారం కానీ శనివారం కానీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టినా మంచి ఫలితం వస్తుంది. నరదిష్టి తొలగిపోవాలంటే పండిన నిమ్మకాయ అలాగే పచ్చిమిర్చిని ఒక తాడుకు కట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి. ఇలా చేస్తే మీ ఇంట్లోని ప్రతికూల శక్తులను గ్రహిస్తుంది. మీ ఇంట్లో డబ్బు కొరత ఉండదు. ఒక గ్లాసులో నీళ్లు పోసి బాగా పండిన నిమ్మకాయను వేసి మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఉంచండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఆర్థికంగా ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇంట్లో నగదు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఇంటికి డబ్బు చేరుతుంది. అలాగే వృధా ఖర్చులు తగ్గుతాయి. ఇంట్లో ఎవరైనా ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుంటుందట. అలాగే మీ ఇల్లు అపరిశుభ్రంగా ఉండి వాసన వస్తూ ఉంటే ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందట. ఇక చాలామంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి అప్పులు పెరుగుతాయి. నిలిచిపోయిన పనులు పూర్తి కావాలంటే ఆ ఇంటి యజమానికి నిమ్మకాయతో దిష్టి తీయాలి. ఒక నిమ్మకాయను తీసుకొని ఇంటి యజమాని చుట్టూ 7 సార్లు తిప్పి ఆ నిమ్మకాయను విసిరేయండి. ఇలా చేస్తే నిలిచిపోయిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. ఎవరింట్లో అయితే డబ్బు నిలవదో, అలాగే ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి లేదని అర్థం. భార్యాభర్త మధ్య గొడవలు జరిగే ఇండ్లలో ఖచ్చితంగా దరిద్ర దేవత ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో ఉండే దరిద్ర దేవత బయటకు పోయి లక్ష్మీ కటాక్షం కలగడానికి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకుని పూజ గదిలో దీపం పెట్టుకోవాలి. ఇకపోతే దిష్టి తీసి పడేసినవి తొక్కితే అనారోగ్యం పాలవుతారని,
అప్పటి నుంచి అంతా చెడే జరుగుతుందని అంటూ ఉంటారు. అందుకే రోడ్డుపైన ఎక్కడైనా సరే దిష్టి తీసినవి కనిపిస్తే తొక్కకుండా జాగ్రత్తగా వెళ్ళిపోండి. అలాగే రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు ఇంట్లో 2 లవంగాలను కాల్చండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది. దేవుడి దగ్గర ఉన్న కుంకుమని ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటే మీపై ఎటువంటి నరదిష్టి ఉండదు. చీపుర్లు, ఇల్లు తుడిచే మాప్స్, చెప్పులు, షూస్ వంటి వాటిని మెట్ల కింద పెట్టుకోకూడదు. అలాగే మీ వంటగదిలో ఉన్న గ్యాస్ స్టవ్ని ఉత్తరం దిశలో పెట్టుకోకూడదు. బీరువా మీద బరువులు ఉండకూడదు. వాస్తుశాస్త్రం ప్రకారం విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని మీ పూజ గదిలో ఉంచితే ఆర్థిక సమస్యలు దూరమై సంపదలు పెరుగుతాయని నమ్మకం. సంపదల దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ప్రీతి. ఈ కారణంగానే మన పూజలో కొబ్బరికాయకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇక ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి ప్రతి శుక్రవారం పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇకపోతే ఇంట్లోని సోఫాలు, దివాన్ల వంటి మీద పెద్ద పెద్ద వస్తువులను ఎప్పుడూ ఒకే విధంగా కదపకుండా ఉంచకూడదు. అప్పుడప్పుడు వాటిని మార్చి సర్దుకుంటూ ఉండాలి. అలాగే మీ పూజ గదిలో ఉండే దేవుడి పటాలు కూడా పాతవి ఉంచకూడదు. పాత దేవుని పటాలు ఉంటే వాటిని ఆలయంలో ఇచ్చేయాలి. నెలలో ఒకసారి ఆదివారం రోజున ఉడకబెట్టిన బంగాళదుంపను ఆవుకు పెడితే మన కుటుంబంపై ఉన్న నరదిష్టి తొలగిపోతుంది. మీరు కూడా ఈ జాగ్రత్తలను పాటిస్తే నరదిష్టి నుండి, నరపీడ నుండి బయటపడి ఆనందకరమైన జీవితాన్ని పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.